ఇవాళ చాలా లేట్‌గా లేచాను 9కి. లేచాక వెయిట్ చూసుకుంటే 60.8 ఉన్నా. నిన్నటికంటే 400 గ్రామ్స్ తగ్గాననమాట ఇవాల్టికి. అండ్ తర్వాత స్నానం చేసి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత మా వాళ్ళొస్తే వాళ్ళకి కాఫీ పెట్టాను. సో, అది మిగిలితే నేను కూడా తాగేసాను. సో, ఇది చీట్ చేసినట్టే నేను యాక్చువల్‌గా. తర్వాత ఇంకా డైరెక్ట్‌గా టైం అయిపోయిందని చెప్పి లంచ్‌కి వెళ్ళిపోయాను. లంచ్‌లో నేను తీసుకున్నది మష్రూమ్, గ్రీన్ పీస్ అండ్ యెల్లో క్యాప్సికమ్, దిల్ లీవ్స్ తోటి ఒక ఆమ్లెట్ వేసుకున్నాను 3 ఎగ్స్ కలిపి. ఇదే నా లంచ్ అండ్ హాఫ్ యాపిల్ అండ్ గ్రీన్ టీ తీసుకున్నాను దీంతో పాటు. సో, ఇది నా లంచ్ అండి. ఇవాళ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ ఏమి చేసుకున్నానంటే ఉసిరికాయ గ్రేట్ చేసి అది చేసుకున్నాననమాట. సో, అది తాగుతాను. అండ్ నెక్స్ట్ బొటిక్ నుంచి నాకు కాల్ చేస్తే ఒక ఆవిడ అక్కడికెళ్ళాను. అక్కడ నా డ్రెస్సులు అవి కుట్టేస్తున్నామంటే ఇది యాక్చువల్‌గా రెడీమేడ్ డ్రెస్సే. ఇది 1950 ఎంతో పడింది. ప్యూర్ సిల్క్. దానికి హ్యాండ్స్ కుట్టమని ఇచ్చాను. అది అయిపోయిందని అన్నారు. అండ్ ఈ శారీ అనమాట. అబ్బా! ఎంత బాగా కుట్టిందంటే అంత బాగా కుట్టింది. నేను చాలా హ్యాపీ అసలు. వేసుకొని చూస్తే అసలు అద్దినట్టు సరిపోయింది. ఇది నార్సింగ్‌లో తీసుకున్నాను నేను యాక్చువల్‌గా. చాలా ఎక్కువ అంటే కొంచెం బాగా కాస్టే పడింది. మీటర్ 500 ఎంతో పడింది. 600, 500 ఎంతో సంథింగ్ గుర్తుకులేదు. శారీ తీసుకున్నాననమాట. దానికి బ్లౌజ్ కుట్టించాను. చాలా బాగా కుట్టిందావిడ. నాకెంత హ్యాపీగా ఉందో. ఎందుకంటే ఈ హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నాకు తగ్గ ఒక మంచి లేడీ టైలర్ దొరికింది. తర్వాత భావన రైస్ దగ్గర నుంచి డయా బెస్ట్ రైస్ నేను ఆర్డర్ పెట్టున్నాను. ఇవాళ వచ్చినాయన్నమాట. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ 51.5 అండ్ మనకు రెగ్యులర్‌గా దొరికే రైస్ వచ్చి 73 ఉంది. మిల్లెట్స్ కూడా ఆల్మోస్ట్ 65-70 వరకు ఉంటుంది జీఐఈ. ఇవి మామూలుగా షుగర్ పేషెంట్స్‌కి ఒకవేళ మిల్లెట్స్ తీసుకుంటే ఏమవుతదంటే దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండి స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ ఎక్కువ గబక్కన పెరగవు. కానీ దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువే ఉంటుంది. మనకు రైస్ ఇష్టం ఉండి మనం మిల్లెట్స్ తినలేక వైట్ రైస్ తినలేక బ్రౌన్ రైస్‌లో కూడా ఈవెన్ మనకు జీఐ ఎక్కువే ఉంటుందన్నమాట. నాలాగా మీకు రైస్ ఇష్టం ఉంటే ఇది నేను ట్రై చేశాక చెప్తానండి. యాక్చువల్‌గా ఇది ట్రై చేశారు. షుగర్ పేషెంట్స్ తీసుకుంటే 140 బిలోనే ఉంటుంది అని అన్నారు షుగర్ లెవెల్స్. ఇది ప్రమోషన్ కాదు. నాకు రైస్ అంటే ఇష్టం యాక్చువల్‌గా. కాకపోతే ఒక 10 డేస్ నేను ఓట్సే ఎక్కువ తీసుకోదలుచుకున్నాను. కాబట్టి ఇప్పుడే ఇది టెస్ట్ చేయట్లేదు. నేను టెస్ట్ చేసాక చెప్తాను. యాక్చువల్‌గా ఇదైతే టెస్ట్ చేసేసి వాళ్ళ ఓనర్ అయితే సూపర్‌గా వర్క్ చేస్తుందని చెప్పారు. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తున్నారనని విన్నాను. దీన్ని మనం ఫైబర్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలతో కానీ మిక్స్ చేసుకొని కానీ తినగలిగితే సూపర్‌గా వర్క్ చేస్తుందని అనుకుంటున్నాను. వర్క్ అయ్యాకనే చెప్తాను నేను. 10 డేస్ తర్వాత దీన్ని ట్రై చేయబోతున్నాను. ఓకేనా. 20 కేజీస్ తెప్పించాను. ఒక్కొక్క బ్యాగ్ 5 కేజీస్ 590 రూపీస్ పడింది. 5 కేజీస్ అనమాట. సో, దీని గురించి టెస్ట్ చేశాక చెప్తాను. వాళ్ళది ఓనర్ అయితే ఆయన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు సుమన్ టీవీ ఇంటర్వ్యూలో వచ్చున్నారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడైతే తగ్గింది మేము చూసాం చాలా మందికి అని చెప్పారు.